బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. భారీ క్రేన్ సాయంతో కారుపై పడ్డ ట్యాంకర్ ని తొలగించారు. ట్యాంకర్ బోల్తా పడడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? అంటే ఏదైతే ఇటు ఎన్టీఆర్ జిల్లా ఏదైతే నందిగామ నియోజకవర్గం కంచికిచెర్ల టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్యేకంగా ఏదైతే టోల్ గేట్ సమీపంలో ఒక ట్యాంకర్ అదుపు తప్పి అదే వెళ్తున్నటువంటి BMW కారు పైన ఒకసారిగా పడిపోవడంతో ఆ కారులో ఎంతమంది ఉన్నారో కూడా ఇప్పటికీ తెలియనటువంటి పరిస్థితి ఉంది. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు, అటు హైవేకి సంబంధించినటువంటి నేషనల్ హైవే సిబ్బంది, అదేవిధంగా ఇటు మెడికల్ టీం అందరూ కూడా అక్కడ అందుబాటులో ఉన్నారు. కానీ ఎంతమంది ఈ ప్రమాద ఘటనలో గాయాలు పాలయ్యారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఏంటనేది కూడా అక్కడ ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద ఇటీవల జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు ఇది అత్యంత బాధాకరమైనటువంటి ఘటనగానే చూడాలి. ఎందుకంటే ఆ కారులో వెళ్తున్నటువంటి సమయంలో అది TS రిజిస్టర్డ్ కారు, ఇది తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చేటువంటి బండిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మరి ఈ ఘటన దగ్గర సుమారుగా 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి అదుపు తప్పే ఈ ప్రమాదం జరిగిందా లేదంటే ఏమైనా డ్రైవర్ ఏదైనా నిర్లక్ష్యంగా వహించడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందా అనేటువంటి దాని మీద కూడా ప్రధానంగా పోలీసులు ఇప్పటికే దర్యాప్తును కూడా కేసు నమోదు చేశారు. అదేవిధంగా దర్యాప్తును కూడా ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకించి ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ప్రత్యక్ష సాక్షులందరినీ కూడా కొంత వివరణ కోరుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ ఘటనను చూసేందుకు అక్కడ ట్రాఫిక్ కూడా పూర్తిగా నిలువరించడం జరిగింది. మరి ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా కూడా జామ్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఇటు ప్రజలు అదేవిధంగా ఉండే చుట్టుపక్కల వారంతా కూడా ఈ ఘటన పెద్ద ఎత్తున గుంపులుగా జనాలు చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారో అసలు ప్రమాదానికి కారణాలు కూడా ఇప్పటికే పోలీసులు, అటు టోల్ ప్లాజాకు సంబంధించిన సిబ్బంది CCTV ఫుటేజ్లు కానీ అన్నింటినీ వెరిఫై చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి మరి ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత బాధాకరంగానే మనం చూడాలని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.